ముందుగా 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. ఫస్ట్ వన్, ఇవాళ స్టేషన్ గన్పూర్ లో రేవంత్ టూర్ కి సంబంధించి స్టేషన్ గన్పూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే సీఎం సభని అడ్డుకుంటామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రెండవ బ్రేకింగ్ న్యూస్, అమరావతి నిర్మాణం కోసం హడ్కో అండ్ సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా హడ్కో సిఆర్డీఏ మధ్య ఇవాళ ఒప్పందం కుదరనుంది. అమరావతికి హడ్కో 11,000 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ హడ్కో మధ్య సంతకాలు జరిగిన తర్వాత ఆ నిధులు విడుదల కానున్నాయి. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్, ఇవాళ కోస్తాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండల తీవ్రత పెరిగింది. కోస్తా జిల్లాల్లో ఇప్పుడు వడగాల్పులు వీస్తాయంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. అలానే ఉత్తర తెలంగాణలో 6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఫోర్త్ వన్, రాజౌరి దాడుల మాస్టర్ మైండ్ అబూ ఖతర్ పాక్ లో కాల్చివేత. లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతర్ పాకిస్తాన్ లో హతమయ్యాడు. 2023 సంవత్సరంలో రాజౌరి దాడుల వెనుక ఇతడున్నాడు. జమ్మూ కాశ్మీర్ లో పలు దాడుల్లో ఈ ఉగ్రవాది హస్తం ఉంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, కాసేపట్లో సునీత విలియమ్స్ దగ్గరికి వ్యోమగాములు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ దగ్గరికి కాసేపట్లో క్రూ-10 వ్యోమగాముల బృందం చేరుకోబోతోంది. ఈ రోదసీ యాత్రని నాసా నిశితంగా పరిశీలిస్తోంది. లాస్ట్ బ్రేకింగ్ న్యూస్, హౌతీ మిలిటెంట్లపై అమెరికా దాడుల్లో 20 మంది చనిపోయారు. యమన్లోని హౌతీ మిలిటెంట్లపై అమెరికా చేసిన దాడుల్లో 20 మంది మరణించారు. ట్రంప్ ఆదేశాలు వచ్చిన తరువాత మిలిటెంట్లపై వైమానిక దాడులు జరిగాయి. ఇవి ఇప్పటి వరకున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.